ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నమః. ఆ జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ రోజు మనము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మనిషికి శరీరం ఎంత ముఖ్యమో అందులో ప్రాణం కూడా అంతే ముఖ్యం. శరీరం ఉండి ప్రాణం లేకపోయినా, ప్రాణం ఉండి శరీరం లేకపోయినా దానికి ఉనికి అనేది ఉండదు. సరిగ్గా అలాగే ఈ అనంత విశ్వాన్ని నడిపించే ఆ ఆది దంపతులు శివపార్వతులు కూడా ఒకరిలో ఒకరు లీనమై ఉన్నారు. ఆ జగద్గురుడు ఆదిశంకరాచార్యుల వారు మనకు ప్రసాదించిన సౌందర్యలహరిలోని 34వ శ్లోకం కేవలం ఒక స్తోత్రం కాదు, అది శివశక్తుల ఏకత్వానికి ఒక గొప్ప నిదర్శనం. ఆ తల్లిని దర్శించుకోవాలంటే శివుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆ తండ్రిని చేరాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. వీరిద్దరి మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధాన్ని, ఆ దివ్య రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడి శరీరమే అమ్మవారైతే కనుక అమ్మవారి ఆత్మే శివుడట. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదండి. ఇంతటి గొప్ప రహస్యం దాగి ఉన్న ఈ శ్లోకము మనమందరము భక్తితో శ్రవణం చేద్దాం. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం అతశేషశేషీ యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. విన్నారు కదా, శ్రవణానందం కలిగించే ఈ శ్లోకంలో ఒక్కో పదం ఒక్కో పరమార్థాన్ని దాచుకునుంది. ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం విడమర్చి తెలుసుకుందాం. మీకు అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ 1-2 సార్లు వినండి, మెల్లగా అదే అవగతమవుతుందన్నమాట. ఇకపోతే ఫస్ట్ పాదం శరీరం త్వం శంభోహో శశిమిహర వక్షోరుహ యుగం. శరీరము త్వం నీవు, శంభోహో పరమశివునికి, శశి అంటే చంద్రుడు, మిహిర అంటే సూర్యుడు, వక్షోరుహ యుగం అంటే వక్షస్థలంలోని 2 స్థనాలు అని అర్థం అన్నమాట. అంటే శరీరంత్వం శంభోహో, అమ్మా నీవు ఆ పరమశివుని యొక్క శరీరానివి, అర్ధాంగివి అని అర్థం. శశిమిహర వక్షోరుహ యుగం అంటే ఆ శరీరంలో సూర్యచంద్రులే నీ 2 స్థనాలుగా వెలుగుతున్నారు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన రూపకాన్ని శంకర్లు వాడారండి. ఆ జగత్పిత అయినటువంటి శివుని శరీరంలో చంద్రుడు, సూర్యుడు అమ్మవారి స్థనద్వయంగా ఉన్నారట. అంటే లోకానికి వెలుగునిచ్చేటువంటి ఆ సూర్యచంద్రులు తల్లి పాల వలె జీవకోటిని పోషిస్తున్నారని అంతరార్థం అన్నమాట. ఇక 2వ లైన్ అన్నమాట. తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘం. తవ అంటే నీ, అమ్మ నీవు, ఆత్మానం స్వరూపము, మన్యే అంటే భావిస్తున్నాను, నేను భావిస్తున్నాను అని. భగవతి ఓ తల్లి, ఓ దేవి, ఓ జగదంబికే అని అర్థం అన్నమాట. నవాత్మానం అంటే నవవ్యూప స్వరూపుడైనటువంటి శివుడు అని అర్థం. అనఘం పాపరహితుడు అంటే నిర్మలుడు అని. తవాత్మానం మన్యే భగవతి అంటే ఓ భగవతి, మరి నీ ఆత్మ ఎవరు అంటే ఆ శివుడే అని నేను భావిస్తున్నాను అని అర్థం అన్నమాట. నవాత్మానం అనఘం 9 వ్యూహాలుగా ఉండేటువంటి వెలిగేటువంటి నిష్కల్మషమైన రూపం ఆయనది. 9 వ్యూహాలు ఏవి? కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ అనేటువంటి 9 వ్యూహాలుగా వెలిగేటువంటి నిష్కల్మషమైన రూపం ఆయనది అని అర్థం. అంటే ఓ భగవతి, నిర్మలుడైన నవాత్మ స్వరూపుడైన ఆ పరమశివుడే నీ ఆత్మ అని నేను భావిస్తున్నాను అని ఈ 2వ లైన్కి అర్థం. ఈ శ్లోకంలో శంకర్ల వారు ఒక రహస్యాన్ని చెప్పారండి. అమ్మా నీవు శరీరం అయితే నీలోని ఆత్మ ఆ పరమశివుడు అని చెప్పారు. ఇక్కడ శివుడిని నవాత్మానామని సంబోధించారు. ఇక ఇక్కడ ఈ నవాత్మానం అంటే ఏంటో అర్థం తెలుసా? మన శరీరంలో ఎలాగైతే నవద్వారాలు ఉంటాయో
అలాగే ఈ సృష్టిని నడిపించేందుకు శివుడు 9 వ్యూహాలుగా అంటే కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ అన్ని 9 వ్యూహాలుగా విస్తరించి ఉన్నాడట. ముఖ్యంగా అమ్మవారి రూపమైన శ్రీచక్రంలో 9 త్రిభుజాలు ఉంటాయి కదా, ఆ 9 త్రిభుజాల శక్తే ఆ శివుడు అని అర్థం. చూడండి, ప్రాణం లేని దేహం ఎలాగైతే కదలలేదో ఆ నవాత్మ స్వరూపుడైనటువంటి ఆ శివుడు లేకుండా అమ్మవారికి ఉనికే లేదండి. అంటే శివుడు లోపల ఉండి నడిపించే జ్ఞానం అయితే గనక అమ్మవారు బయటకు కనిపించేటువంటి క్రియ, అంటే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎంత పవిత్రమైనది. అందుకే ఆయనని అనఘం అన్నారంటే పాపరహితుడు, నిర్మలుడు అని పిలిచారన్నమాట. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక యంత్రం అమ్మవారు అనుకుంటే గనక దాన్ని నడిపించే కరెంటు ఆ పరమశివుడు అన్నమాట. అంటే మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. యంత్రం ఎంత బాగున్నా సరే కరెంటు లేకపోతే అది ఏమవుతుంది, పనిచేయదు. అలాగే కరెంట్ ఉన్నా కూడా అది పనిచేయడానికి ఒక యంత్రం కావాలి కదా, మరి ఆ కరెంటే ఇక్కడ నవాత్మానం అని పిలువబడేటువంటి ఆ శివుడు. మీ ఇద్దరిలో ఒకరు ప్రాణమైతే ఒకరు రూపం అన్నమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని దీనికి అర్థం. శరీరంలోని ఊపిరి శివుడైతే గనక ఆ ఊపిరి వల్ల కదిలేటువంటి దేహం అమ్మవారు అని దీనికి అర్థం అనమాట. ఇంకా 3వ లైన్కి వెళ్తే గనక అత శేష శేషి యయముభయ సాధారణతయా. అత అందువల్ల శేష అంటే ఆధారపడినటువంటి దాన్ని శేష అంటారు. శేషి అంటే ఆధారం అయినటువంటి దాన్ని శేషి అంటారు అన్నమాట. ఉభయ సాధారణతయా అంటే ఇరువురికి సమానంగా. అందుకే మీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే శేషి, ఎవరు భాగం శేష చెప్పలేం. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు ఆధారమై ఉన్నారన్నమాట. ఉభయ సాధారణతయ అంటే ఆ సంబంధం మీ ఇద్దరికి సమానంగా వర్తిస్తుంది అని అర్థం. శంకర్ల వారు ఏమన్నారంటే, అమ్మా లోకంలో ఒకరు ఆధారం, ఇంకొకరు దానిపై ఆధారపడేవారు అని చెప్తున్నారు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఎవరు ఆధారం అంటే ఎవరు శేషి, ఎవరు ఆధారపడేవారు, ఎవరు శేష అని చెప్పడం అసాధ్యం తల్లి. శివుడు ప్రధానం అనుకుంటే కనుక శక్తి ఆయనలో ఒక భాగంగా కనిపిస్తుంది. మరి శక్తి ప్రధానం అనుకుంటే శివుడు ఆమెలో లీనమైన ఆత్మగా కనిపిస్తాడట. అందుకే వీరిద్దరి మధ్య ఉండేటువంటి ఆ సంబంధం ఉభయ సాధారణం అంటే ఇరువురు సమానము. అంటే వీరిద్దరూ పరస్పరం ఒకరికొకరు ఆధారమై ఉన్నారు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అని అర్థం. ఈ శేషశేషి భావం మనకిచ్చే గొప్ప పాఠం ఏమిటంటే ఐక్యత అన్నమాట. భార్యాభర్తల మధ్య గాని ఏ సంబంధంలోనైనా సరే నేను గొప్ప అనేటువంటి అహంకారం ఫస్ట్ ఉండకూడదు. ఒకరికొకరు ఆధారంగా నిలవడమే నిజమైనటువంటి ప్రేమ. అద్వైతం ఏంటి, దైవం అంటే ఎక్కడో బయటే లేడు, మనలోని ప్రాణం శివుడైతే కనుక మన శరీరం ఆ తల్లి శక్తి, ఆ ఇద్దరి కలియకే దైవత్వం అన్నమాట. ఇంకా మీకు ఈజీగా ఒక ఉదాహరణలో చెప్పాలంటే సముద్రం శివుడైతే గనక అందులోని అలలు శక్తి. అలలు లేకుండా సముద్రం ఉండదు, సముద్రం లేకుండా అలలు పుట్టవన్నమాట. అది దీనికి అర్థం. ఇక లాస్ట్ లైన్ స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. స్థిత నిలిచింది, సంబంధో అంటే సంబంధం, వాం ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య, సమరస అంటే ఏకత్వము ఇద్దరికి ఏకత్వ స్వరూపమైనటువంటి అని, పరానంద పరయోహో పరమానంద రూపులైనటువంటి మీ ఇద్దరి అని అర్థం. అంటే పరమానంద స్వరూపులైనటువంటి మీ ఇద్దరి మధ్య అభేదమైన సమరస సంబంధం ఉంది అంటే అని అర్థం అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం భౌతికమైనది కాదు, అది సమరస అంటే సమానమైన స్థితి, మరియు పరానంద అంటే పరమమైన ఆనందం, రెండు కలిగి ఉంది అని అర్థం. పాలు నీళ్లు కలిసినట్లుగా, వెలుగు ప్రకాశం కలిసినట్లుగా మీరు అద్వైత స్థితిలో ఉన్నారు అని దీనికి అర్థం అన్నమాట. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తుతిస్తూ, ఓ జగదంబికే నీవు పరమశివుని శరీర స్వరూపం అని చెప్తున్నారు. శివుడు నీకు ప్రాణమైతే గనక నువ్వు శివుడికి దేహానివి. నీవు లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా నువ్వు లేవు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగితే ఒకరు ప్రాణమని
ఒకరు శరీరం అని చెప్పలేనంతగా మీరు కలిసిపోయారు. మరి లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యచంద్రులు నీ చనుబాలు లాంటి వారు, అమృతం లాంటి వారు. ఇక్కడ అమ్మవారి స్తనాలను సూర్యచంద్రులుగా పోల్చడం ద్వారా ఈ జగత్తుకు వెలుగు, జీవం, పోషణ అన్ని అమ్మవారి నుంచే వస్తాయని సూచిస్తున్నారనమాట. అదే విధంగా నిర్మలమైన నవాత్మ స్వరూపుడైన శివుడు నీ అంతరంగ స్వరూపం తల్లి. మీరు విడివిడి వ్యక్తులు కాదు, ఒకే పరమానంద స్వరూపంగా కలిసిపోయినటువంటి ఆది దంపతులు. ఒకరు ఆధారం అయితే గనక మరొకరు ఆధేయం, కానీ ఇద్దరు పరస్పరం ఒకరికి ఒకరు అవసరమైన వారే. అందువల్ల శివశక్తుల మధ్య భేదం లేదు. ఎవరు ఆధారం, ఎవరు అధేయం అనే తేడా లేకుండా పరస్పరం ఒకరికి ఒకరు అంతర్భూతులై ఉన్నారు. ఈ అవినాభావ సంబంధమే సమరసము, అదే పరమానందము, అదే అద్వైత తత్వానికి మూల సత్యము అని అర్థం అన్నమాట. అట్లా ఆదిశంకరాచార్య వారు ఇక్కడ చెప్పారు. ఇక నవవ్యూహాలతో కూడిన అయ్యవారి శరీరమే అమ్మవారు. మళ్ళీ అమ్మకు వేరే శరీరం లేదు అనగా వారి శరీరాలు కూడా వేరు కాదు అనే పరమ అద్వైత భావన ఇందులో శంకర్లు మనకి వివరించారన్నమాట. ఇకపోతే ఈ శ్లోకంలో మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుందండి ఈ శ్లోకం. ఏంటంటే శివశక్తులు వేరు కాదు, అవి ఒకే పరబ్రహ్మ స్వరూపము. ఈ ఏకత్వాన్ని సమరసం అంటారన్నమాట. అదే పరమానందానికి మూలం అన్నమాట. ఇంకా సరళంగా చెప్పాలంటే అగ్ని నుండే చూడండి వేడి రెండు విడదీయగలమా? ఎలా విడదీయలేము. అలాగే శివుడు మరి శక్తిని కూడా మనం వేరు చేయలేమన్నమాట. అట్లాగే పాలలోని తెలుపు ఉంటుంది కదా, పాలలోని పాలను విడదీయలేము కదా, అట్లాగే శివశక్తులను కూడా మనము విడదీయలేము. ఈ సత్యాన్ని గ్రహిస్తే గనక వారి జీవితము ఆనందమయంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే విత్తనం, వృక్షం ఏది గొప్పది అంటే గనక రెండు ముఖ్యమే. చెట్టుగా మారినప్పుడు చెట్టులో విత్తనాలు వస్తాయి కదా, మరి విత్తనంగా ఉన్నప్పుడు దాని నుంచే చెట్టు వస్తుంది కదా. మరి చెట్టు విత్తనం రెండు ఒకటే, వాటికి భేదం లేదు, కానీ వేరు వేరు శరీరం లేదు. రెండు లేకుంటే అసలు ఏదీ లేదు, అంతా శూన్యం. కాబట్టి కనబడే సృష్టి, కనబడిన పరబ్రహ్మం ఇద్దరు వారే, వారు వేరువేరుగా కనబడే ఒక్కరు అని అర్థం అన్నమాట. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో ఈ శ్లోకం మనకి చెప్తుంది. ఒకరిలో ఒకరు లీనమై ఒకరి ప్రాణం మరొకరుగా, ఒకరి శరీరం మరొకరుగా ఉండడమే నిజమైన దాంపత్యం. శివుడు జ్ఞానమైతే గనక శక్తి ఆ జ్ఞానాన్ని నడిపించేటువంటి క్రియ. అదండి ఈ 34వ శ్లోకం యొక్క దివ్యమైన అంతరార్థం. రూపం అమ్మదైతే గనక జీవం ఆ అయ్యది. ఈ రహస్యం తెలిసిన వారికి ఇక వేరే దైవం ఉండదు. ఆ ఆది దంపతుల అనుగ్రహం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఒడిలో సేద తీరుతూ అయ్యి అడుగుజాడల్లో నడుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.